రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మావశనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? 7 సంఘములు, 7 సంఘాల గురించి ఇప్పటికే 6 సంఘాల గురించి మనం ధ్యానించాం. ఇది ఎన్నో సంఘము? 7వ సంఘం. వాస్తవానికి 7వ సంఘం 24 ఆదివారాలకి అయిపోవాలి, కానీ ఎప్పటి వరకు వచ్చింది? 35 అయిపోయింది. ఇవాళ 36 37 36వ ఆదివారం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఇక్కడ ఈ 36 ఆదివారంలో ఇక్కడ చదవబడినటువంటి ఒక మాటల్లో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ఆ యొక్క సంఘముల గురించి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్టు 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నేను ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. గత వారం మనం చూస్తూ వచ్చాం. ఏమని చూస్తూ వచ్చాం? ఆయన గద్దింపు ప్రేమతో ఎవరిని గద్దించాడు, ఆయన ప్రేమతో గద్దించిన ఆ గద్దింపు లోబడిన వారి గురించి చూస్తూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే ఆయన ప్రేమతో శిక్షిస్తున్న వారు ఎవరు? అర్థమైందండి? ఆయన ప్రేమతో శిక్షిస్తున్నాడు. ఎవరిని శిక్షిస్తున్నాడు ప్రేమతో అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కూడిక ఆరంభించడానికిను ఆరంభ ప్రార్థనలో పాటలో మీరు తోడుకున్నారు. వందనాలు. సమయంలో వాక్యం ధ్యానించబోతాను సాయం చేయండి. వాక్యం కొరకే నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళలు మీ వైపు వీక్షిస్తుండగా ప్రభావ మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. భౌతికంగా దేహంగా నేను ఎంతో బలహీనుని, గ్యాస్ కానీ అనారోగ్య బలహీనతలు కలిగిన వాడిని అయినప్పుడు ప్రభావ నాలో ఉన్న బలహీనతలన్నీ నన్ను బలపరిచేవాని ఎందుకు సమస్తం చేయగలనన్నట్టు మీ కృపధార ప్రభావ నాలో ఉన్న ప్రతి బలహీనతలను కుమారుడా ఈ పాపాలు క్షమించమని సమాధానం గలవాడు వెళ్ళమన్నట్టు ప్రభావ నాలో ఉన్న ప్రతి బలహీనతను మీరు క్షమించి సమాధానం నాకు ఇస్తున్నందుకే వందనాలు. పొరపాటు అవిధేతలు కూడా క్షమించిన దేవుడు అందుకే స్తుతిస్తున్నాం. తిరిగి తండ్రి సమయంలో వాక్యం ధ్యానించబోతాను సాయం చేయండి. వాక్యం ధ్యానించడం కొరకై నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహింపొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి మా అక్కర తీర్చమని ముందున్న సమయంతో దీవించమని ఈరోజు పరిచర్యంతో దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఈ వర్తమానం ధ్యానిస్తుండగా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. లవోదికయ 36వ ఆదివారం వాక్యం ధ్యానిస్తుండగా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మాకుండా బలహీనతలు కూడా తొలగించుకోండి. కలుగుతాం అవన్నీ కూడా తొలగించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని వాక్యం ధ్యానించడానికి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపడతానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ అభిషేకించి దేవా నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మీ చిత్తం మా పట్ల ఏవైతే ఉండే ప్రభావ బయలుపరిచి శత్రు సిగ్గుని మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ముందున సంత దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు ఉన్నాయి. రాత్రి సీనాన్నింటికి అడగాని మొదటి వర్తమానంలో మొదటి 7 మాటలు ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఎంతసేపు వెళ్ళి మొదటి 7 మాటలు ఒక అరగంట లోపే అంత స్పీడ్గా ముగిచ్చేసాం. తర్వాత 7 మాటలు కొద్దిగా టైం తీసుకున్నాం. కాబట్టి అంటే అట్లాగే త్వరగానే ముగిచ్చేద్దాం వేడ కూడా. అంటే దీనికి 2 మాటలు ఉంటాయి అనుకోవద్దు. ఆరాధనలో 7 విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏంటి ఆ 7 విషయాలంటే 7 విషయాలంటే ప్రేమతో ప్రభువు ఎవరిని శిక్షించుచున్నాడు అని అంటే బైబిల్లో 7 విషయాలు ఉన్నాయి. 7 అనుభవాలు. దాంట్లో మొదటి మాటను మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి కోణం ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం, పేజ్ నంబర్ 399. అయితే మా దుష్క్రియను బట్టి మా గొప్ప అపరాధమును బట్టి శ్రమలను మా మీదకి వచ్చిన తర్వాత
మా దేవుడైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షను కొంచెమే మా మీదకు ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము ఈ ఆజ్ఞలు మీరి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే మొదటి మాటని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మొదటి మాట అంటే ప్రేమతో శిక్షిస్తున్నాడు. ప్రేమతో శిక్ష. ఎవరిని శిక్షిస్తున్నాడు అంటే దుష్క్రియలు చేసినటువంటి వారిని. ఎవరినండి? దుష్క్రియలు చేసిన వారు. ఎవరైతే దేవుని దృష్టిలో దుష్క్రియలు చేస్తూ వచ్చారో, అంటే మంచి క్రియలు కాకుండా ఓ రకంగా చెప్పాలంటే చెడ్డ క్రియలు ఎవరైతే చేస్తూ వచ్చారో, దుష్క్రియలు అంటే ఓ రకంగా చెప్పాలంటే చెడ్డ క్రియలు అని కూడా, చెడ్డ పనులు అని కూడా చెప్పవచ్చు. దుష్క్రియలు అంటే అర్థం ఏంటి? చెడ్డ పనులు. చాలా మంది యొక్క జీవితాలు మనం జాగ్రత్తగా గమనించగా ప్రభు ప్రేమతో ఎవరిని శిక్షించుచున్నాడు అని అంటే మొట్టమొదటి మాటలో మనం చూస్తున్నాము, ప్రేమతో ఆయన శిక్షిస్తుంది ఎవరినంటే దుష్క్రియలు చేసినటువంటి వారు. ఎవరిని? దుష్క్రియలు చేసిన వారు. ఎవరు దుష్క్రియలు అంటే అర్థం ఏంటి? చెడ్డ పనులు. అంటే చెడ్డ పనులన్నీ చేసినటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమతో శిక్షిస్తున్నాడు. వారిని కావాలని శిక్షిస్తలేదు, వారిని చంపాలని శిక్షిస్తలేదు, వారి మరణాన్ని కోరుకోవాలని శిక్షిస్తలేదు. కానీ ప్రభు శిక్షిస్తున్న విధానం చూడగా ప్రేమతో శిక్షింపు. ఎవరిని ప్రేమతో శిక్షిస్తున్నాడంటే చెడ్డ క్రియలు చేసిన, దుష్క్రియలు అంటే చెడ్డ క్రియలు. ఈ చెడ్డ క్రియలు చేసినటువంటి వారిని, దుష్క్రియలు చేసిన వారిని వారిని శిక్షించడం ద్వారా వారు ఏ చెడ్డ క్రియలు చేశారో వాటిని ఒప్పుకుంటున్నారు. వారు ఏ దుష్క్రియలు చేశారో వాటిని సరి చేసుకుంటున్నారు. వారు ఏ దుష్క్రియలు అయితే కురిపోయినారో వాటిని సరి చేసుకోవటం ద్వారా ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ దుష్క్రియల్లో నుండి వారిని విడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటి చూస్తున్నాడు. ప్రియులారా, మొదటి కోణాన్ని ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ఏమని రాయబడితే వచ్చిందంటే ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రభు ఎవరిని ప్రేమించుచున్నాడు, ప్రేమించి ఎవరిని శిక్షిస్తున్నాడు అంటే చెడ్డ క్రియలు చేసిన వారు. వాస్తవాన్ని మనం చెడ్డవారిని ప్రేమిస్తామా? చెడ్డవారిని దగ్గర తీస్తామా? చెడ్డవారితో స్నేహం కలిగి ఉంటామా? వాస్తవానికి మనమైతే ఉన్నాం. కానీ యేసు ప్రభు వారు చూడండి, యేసు ప్రభు వారి యొక్క గుణలక్షణం, దేవుని యొక్క గుణలక్షణం ఏంటి తెలుసా? చెడ్డ క్రియలు చేసిన మనల్ని, చెడు పనులు చేసిన మనల్ని, ఎన్నో చెడ్డ కార్యాలు చేసిన మనల్ని ప్రేమతో ప్రభు శిక్షించి మరలా మనల్ని సరిచేసి తన యొక్క వనములోకి తీసుకొచ్చి, తన యొక్క రాజ్యంలోకి తీసుకొచ్చి తను ఆరాధించేవారుగా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇక్కడ ఇది మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా ప్రభు ప్రేమించి శిక్షిస్తున్నాడు. ఎవరిని ప్రేమించి ప్రభు శిక్షిస్తున్నాడంటే దుష్క్రియలు చేసిన వారిని ప్రేమించి వారిని శిక్షించడం ద్వారా ఆ శిక్ష అలాంటిది ప్రేమతో కూడింది. కాబట్టి ప్రేమతో కూడిన శిక్ష ద్వారా ఏమవుతున్నాడు? మానవుడు ద్వేషాలు, అసూయలు పెట్టుకోకుండా మార్పు చెందుతున్నాడు. అంటే ప్రభు యొక్క ప్రేమతో, ప్రభులో ఉన్న ప్రేమ, ఆ ప్రేమతో ఎదుటి వ్యక్తి చెడ్డ క్రియలు చేసిన వాడిని శిక్షిస్తున్నాడు. కాబట్టి ఈ చెడ్డ క్రియలు చేసిన వాడు ఏం చేస్తున్నాడు? దుష్క్రియలు చేసిన వాడు ఏం చేస్తున్నాడంటే ప్రభువులో ఉన్న ప్రేమను చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడు తన తండ్రి, ఆ పిల్లవాడు తప్పు చేస్తే తండ్రి శిక్షించాడు అనుకో, పిల్లవాడు ఏమనుకుంటాడు? ఫస్ట్ అయ్యో నేను తప్పు చేస్తున్నా, తండ్రి ఎందుకు కొట్టాడు అని అనుకుంటాడు. తర్వాత ఇది నా మేలుకే అంటాడు. ఎప్పుడు చెబుతాడు ఇది నా మేలుకని? ఇప్పుడు చెప్పడం. ఒక పెద్దవాడు అవుతాడు చూసారా, అప్పుడు చెబుతాడు. ఏమని చెబుతాడు? ఒకప్పుడు నేను చిన్నవాడికి ఉన్నప్పుడు, చిన్నతనంలో ఉన్నప్పుడు, ఒకప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలా తప్పు చేసినప్పుడు నా తండ్రి శిక్షించాడు. నిన్నంటే మన ఈ మధ్యలో గుడాంటి ప్రభు మహిళ పిలవబడింది, తిమోతి అంకుల్ మిసెస్ గుడాంటి ప్రభు మహిళ పిలవబడితే గుడాంటి వాళ్ళ పాప బేబక్ అంటాం మేము. బేబక్ సాక్ష్యం ఇస్తుంది. ఏమైనా తెలుసా? ఏమనంటే అక్క గురించి ఆంటీ 7th క్లాస్లోని 5th క్లాస్లో ఉన్నప్పుడు సరిగ్గా చదవతలేదని, సరిగ్గా చదువు రావట్లేదని ఏదేదో అంకులు చెబుతూ ఉండేదంట. చెబుతూ ఉన్నప్పుడు ఆంటీ ఏం చేసిందంటే నా గురించి ఇట్లా చెప్పిద్దా అని కోపం పెట్టుకోకుండా ఏం చేసింది? కసితో చదివిందంట. కసితో చదవటం ద్వారా ఒక మంచి టీచర్ అయింది, ఒక మంచి జాబ్ చేస్తుంది, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. సాక్ష్యం చెబుతూ వచ్చింది. ఆ రోజు మా మమ్మీ తిట్టింది, లేదా ఆ రోజు మా మమ్మీ మా పప్పాకి చెప్పింది తప్పు కాదు, ఆమె చెప్పటం ద్వారానే ఈ రోజు నేను ఈ స్థితిలోకి రాగలుగుతూ వచ్చా. ఆమె చెప్పటం ద్వారానే ఈ రోజు నేను ఈ స్థితికి వచ్చాను. అందుకే నేను చెప్పబోయే మాట ఏంటంటే ప్రేమతో శిక్షించే కోణములో అక్కడ మనం చూడగా అది ద్వేషంతో కానీ కక్షతో చేసినట్టు ఉండదు. ప్రేమతో శిక్షించిన విధానం ఎలా ఉంటుందంటే ప్రేమతోనే ఉంటుంది. కాబట్టి ప్రేమతో ప్రభు శిక్షిస్తున్నాడు. కాబట్టి ఎవరిని శిక్షిస్తున్నాడు? దుష్క్రియలు అంటే ఏంటి? చెడ్డ పనులు చేసేవారిని ప్రేమతో శిక్షిస్తున్నాడు. కాబట్టి ఆ చెడ్డ పనులు చేసేవారు తమ పనులను ఏం చేసుకుంటున్నారు? మానుకుంటున్నారు. అందుకే మనుషులు తమ ప్రయాసముని మాని అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. చెడ్డ పనులు చేసేవారిని అంటే దుష్క్రియలు అంటే చెడ్డ పనులు చేసేవారిని ప్రేమతో ప్రభు శిక్షించడం ద్వారా ఆయన ప్రేమను తెలుసుకుని, ఆయన ఎందుకు శిక్షించాడో తెలుసుకుని, ఆ ప్రేమ, ఆ శిక్షించడానికి గల ప్రేమ ఏంటో తెలుసుకుని, ఇప్పుడు చెడ్డవాడిని ప్రేమతో ఎందుకు శిక్షిస్తున్నాడు?
వాడు మారాలనే కదా, దాంట్లో ప్రేమ ఉంది. ఆ చెడ్డవాడు ప్రభు ఎందుకు శిక్షిస్తున్నాడో, ఆ శిక్షించే దాంట్లో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమను తెలుసుకుని చెడ్డ పనులు చేసేవాడు, దుష్క్రియలు చేసేవాడు మారు మనసు పొందుతున్నాడు. కాబట్టి అందుకని ప్రభు ప్రేమతో శిక్షిస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన ప్రేమతో ఎవరిని శిక్షిస్తున్నాడంటే, ఎవరిని? దుష్క్రియలు అంటే చెడ్డ పనులు చేసేవారిని ప్రేమతో శిక్షిస్తున్నాడు. కాబట్టి చెడ్డ పనులు దుష్క్రియలు చేసేవారు దేవుడు ఏ ప్రేమతో అయితే శిక్షింటే ఆ ప్రేమను తెలుసుకుని తన తప్పు సరి చేసుకుంటున్నాడు. అది సిలువ దగ్గర. ఇది మొదటి మాట. సిలువ దగ్గర సరి చేసుకోవడం ద్వారా జీవితాలు మార్చబడుతున్నాయి. ఈ రెండో విషయాన్ని చూద్దామండి, త్వరగా వెళ్ళిపోదాం. ఎందుకంటే సీనాన్న గృహంలో ఎట్లాగే చెప్పామో అట్లాగే స్పీడ్కి వెళ్దాం. రెండవ మాట చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 11-12 వచనాలు. 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 నరుల ఆలోచన వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. కాబట్టి రెండోదిగా ఎవరిని శిక్షిస్తున్నాడు? వ్యర్థమైన ఆలోచన కలిగిన వారు. మొట్టమొదటిగేమో ఆయన ప్రేమతో ఎవరిని శిక్షిస్తున్నాడంటే దుష్క్రియలు చేసిన వారు, అంటే చెడ్డ పనులు చేసిన వారిని శిక్షిస్తున్నాడు. రెండోదిగా ఆయన ప్రేమతో ఎవరిని, నువ్వేందమ్మా బుక్ రాయట్లేదు ఇప్పుడు, ఏది అచ్చా ఆమె రాసుకుంటుందండి ఇవి, సరే కాబట్టి నువ్వు ఖచ్చితంగా రాయాలి. ఇప్పుడు జ్యోతక్క మీరు ఇద్దరే చక్కగా ఈ నోట్స్ మొత్తం రాయాలి. రేపు పొద్దున ప్రింటింగ్ మీ ఇద్దరు బుక్సే తీసుకుంటారు ప్రింటింగ్ వేయడానికి, సరేనా? మంచిగా మొత్తం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టు అండి, ఈ వర్తమానాలన్నీ ప్రింటింగ్ వేద్దాం, మనం బుక్ వేద్దాం. 7 సంఘాల గురించి 6 సంఘాల గురించి 6 నెలలు చెప్పాం. 7వ సంఘం ఒకటి 6 నెలలు అనుకున్నాం. ఇది సంవత్సరం అవుతుంది. ఈ జనవరి వస్తే సంవత్సరం, ఇంకా సంవత్సరానికి అవ్వట్లేదు, ఇంకా 6 నెలలు ఉంది లవోదిక గురించి. ఇక అక్కడ దాకా చెప్పాలంటే మీకు కష్టం. ఎందుకంటే 4వ అధ్యాయం కానించి 20 సంవత్సరాల వర్తమానాలు మనం ధ్యానించబోతున్నాం. 20 సంవత్సరాలు నేను ఉన్నాను కాబట్టి ఉండినంత కాలం ధ్యానిద్దాం. లవోదిక అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం నుండి 20 సంవత్సరాలు సరిపోయే వర్తమానాలు ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, కావాలంటే ఎవరు కావాలంటే అది తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఎందుకంటే ప్రియులారా, ఇది సిద్ధపాటు, ఇక అయిపోయిన జడ్జిమెంట్. అంటే 20 సంవత్సరాల దాకా ప్రభు ఆగుతాడని కాదండి, నేను వర్తమానాలు చెప్పేదా ప్రభు ఆగుతాడని కాదు. ఏ గడి వచ్చినో ఏ జామున వచ్చినో ఈలోపు సిద్ధపడి ఉంటే, ప్రభా ఇదిగోనే సిద్ధపడి ఉన్నానని పెళ్లికు సిద్ధపడి కన్యకలోనే ప్రభరాజ్యంలోకి వెళ్ళవచ్చు. కానీ అందుకు సిద్ధపాటు కొరకు. అయితే ఇక్కడ మనం దేవుని వాక్యం చూసినట్టే ఆయన ప్రేమతో ఎవరిని శిక్షిస్తున్నాడు? మొట్టమొదటిగా దుష్క్రియలు అంటే చెడ్డ పనులు చేసేవారిని శిక్షిస్తున్నాడు. రెండు, ఆయన ప్రేమతో ఎవరిని శిక్షిస్తున్నాడు? వ్యర్థమైన ఆలోచన కలిగిన, అంటే మంచి ఆలోచన కలిగిన వారు కాదు, మంచి ఆలోచన కలిగిన వారు కాదు. ఎవరిని శిక్షిస్తున్నాడు? వ్యర్థమైన ఆలోచన. అంటే మానవుని యొక్క ఆలోచన వ్యర్థమైనది. అందుకే బైబిల్లో రాబడుతూ వచ్చింది కదా, మనుషుల ఆలోచన అనేకములు, అంటే అనేకమైన ఆలోచనలన్నీ ఎలాంటివి? మనుషులమైన మన ఆలోచనలన్నీ కూడా ఎలాంటివి? మన ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైనవి. కాబట్టి వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగిన మనుషుల్ని ప్రేమతో శిక్షిస్తున్నాడు. కానీ వ్యర్థమైన ఆలోచన కలిగిన వాడు యేసు ప్రభు వారు ప్రేమతో ఎందుకు శిక్షించాడు? ఆ శిక్షించడానికి గల కారణం ఏంటి? ప్రేమ. ఆ ప్రేమలో ఉన్న ప్రేమతో శిక్షించాడు కాబట్టి శిక్షణ చోట్ల మానవుడు ఆయన ప్రేమ, ఆయన చెడ్డవా ఏమైనా ఎవరితో వచ్చింది? వ్యర్థమైన ఆలోచన కలిగిన నన్ను ఎందుకు ఆయన శిక్షిస్తున్నాడు? నాలో వ్యర్థమైన ఏముండయి, కాబట్టి వ్యర్థమైన ఏవైతే ఉన్నాయో తీసేసుకోవాలని ప్రేమతో దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షలో ఉన్న ప్రేమను చూసి వ్యర్థమైన ఆలోచన కలిగిన మానవుడు తన వ్యర్థమైన మాటలన్నిటిని మార్చుకుంటున్నాడు. నిన్న కాదులేండి, మొన్న సాయంత్రం మీరెవరు రాలేదు కదా, చాలామంది తక్కువ మంది వచ్చారు. కాలేబ్ అన్న సాక్ష్యం చెప్పాడు. ఎక్కడ చెప్పాడు తెలుసా? ఇవాళ యూట్యూబ్లో కూడా వచ్చింది, గ్రూప్లో కూడా పెట్టాం. ఎక్కడ చెప్పాడు? రెడ్డిపల్లి. ఏమని చెప్పాడు అన్న? ఏదో చెప్పాడు కానీ నాకైతే పూర్తిగా లేదు, తర్వాత ఇందాం అనుకున్నాను. ఎందుకంటే ఆ పిన్లో బిజీలో ఉన్నాను. అన్న కూడా నాలాగే వర్తమానంలాగా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే దాంట్లో కొన్ని విషయాలు చెప్పాడు. ఏమని? కుమార్తె గురించి ప్రార్థన చేయటం ఒకటైతే అది తర్వాత మనం ఎప్పుడన్నా ఉపయోగపడి. ఒక విషయం నేను బాగా గమనించింది ఏంటంటే, ఒకప్పుడు త్రాగుబోతైనా వ్యర్థమైన మాటలు మాట్లాడేవారైనా అపవిత్రమైన వాడైనా సేపటికి దేవుడు తనను మార్చిన విధానం చూడగా అద్భుతం అనిపించింది నాకైతే. నిజంగా ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప అద్భుతము. ఎందుకంటే మానవుడి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన అలవాట్లు, వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన ప్రవర్తన కలిగిన మనుషుల్ని ప్రేమతో శిక్షించి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమతో శిక్షించి సరి చేస్తున్నాడు. ఆయన ప్రేమతో శిక్షించడానికి కారణం ఏంటంటే మనం సరి చేయటానికి. ఆయన కోపంతో శిక్షిస్తే మన మరణానికి కారణం.
ఆయన ప్రేమతో శిక్షిస్తే మనం సరిచేయటానికి. కానీ మొట్టమొదటిగా ఎవరిని ప్రేమతో శిక్షించాడు? దుష్క్రియలు అంటే వ్యర్థమైన దుష్క్రియలు అంటే చెడ్డ పనులు చేసేవారిని శిక్షించాడు. కాబట్టి వారు చెడ్డ పనులు మానుకుని దేవుని ఆరాధిస్తున్నారు. రెండోదిగా ఎవరిని శిక్షించాడు? వ్యర్థమైన ఆలోచనలు కలిగిన వారిని, మంచి ఆలోచనలు కాదు. అందుకే రాయబడుతూ వచ్చింది, మీ ఊహలంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డమని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మన ఊహలో మన ఆలోచనలు ఎట్టండి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రభు అంటారు కదా, ఈ నరుని యొక్క విధానం చూడక వారి హృదయంలోనే బాల్యం నుండి ఆలోచనలు ఎలాంటివి? చెడ్డవి. ఊహలన్నీ చెడ్డవి అంటే చెడ్డ హృదయం కలిగిన వారు, చెడ్డ ఆలోచన కలిగిన వారు. వ్యర్థమైన ఆలోచనలు అంటే చెడ్డవే, మంచివి కాదు. అయినప్పటికీ వ్యర్థమైన ఆలోచన అంటే పనికిరాని ఆలోచనలు కలిగింది, పనికిరాని ఆలోచనలో కూరుకుపోయి, వ్యర్థమైన ఆలోచనలో కూరుకుపోయి, నిష్ప్రయోజకమైన ఆలోచనలో కూరుకుపోయి జీవిస్తున్న మనల్ని ప్రేమతో శిక్షించి మనల్ని సరిచేసి వ్యర్థమైన ఆలోచనలు కలిగిన మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభువుని గురించి ఆలోచించి ప్రభువుని ఎట్లా ఆరాధించాలన్న ఆలోచన మనలో పుట్టిస్తున్నాడు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుణ్ణి ఎలా మహింపరచాలన్న. ఈరోజు నేను దేవుని మందిరంకి వెళ్తున్నా, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నా, ఈరోజు నాతో దేవుడే మాట్లాడతాడు. నేను వాక్యంలో ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలన్న క్రొత్త ఆలోచన మనుషులమైన మనలో పుట్టిస్తున్నాడు. ఒకప్పుడు మనం ఎలాంటి వారిని? ప్రభు శిక్షించక మునుపు ఎలాంటి వాళ్ళని? ప్రేమతో ప్రభు శిక్షించక మునుపు వ్యర్థమైన ఆలోచనలు కలిగిన వారం. ఏవేవి ఆలోచనలు? ఆదివారం వస్తే నేను రక్షించబడక మునుపు యవనస్తుడు ఉన్న సంగతి చెబుతున్నాను, ఇప్పుడు కాదులేండి. అక్క నేను యవనస్తుడు ఉన్న దినాల సంగతి చెబుతున్నా. ఇప్పుడంటే వయసు అయిపోయింది, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది కాబట్టి తనలో ఎంటుకలు కూడా మెరిసిపోయి. కాబట్టి ఇప్పుడు కాదు, యవనస్తుడు ఉన్నప్పుడు సంగతి చెబుతున్నా. అప్పుడు దేవుని నమ్మకం మునుపు ఎలా ఉండేది తెలుసా? చక్కగా దేవుని నమ్మకం మునుపు నాకు ఆలోచన ఎలా ఉండేదంటే, ఎప్పుడు చెబుతూ వచ్చా చాలాసార్లు. శనివారం వస్తే మొదటే సిద్ధపాటులో ఉండేది. శనివారం ఏంటి? లోకంలో ఉండేవారికి ఏమంటే సిద్ధపాటు కూడిక అంటారు చాలా మంది. సిద్ధపాటు కూడిక అంటే అర్థం ఏంటి? సిద్ధపడటం. రేపు ఆదివారం కొరకు సిద్ధపడాలి అంటారు. సిద్ధపాటు కూడిక. నా సిద్ధపాటు ఏంటో తెలుసా? రేపు ఉదయం లేకపోవటం, ఏం చేయాలా? ఏదైనా టిఫిన్ తింటాం. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉండేవాడిని. ఎక్కడది? ఆర్టీసీ క్రాస్ రోడ్, అదేదో మర్చిపోయి, ఇప్పుడు విఎస్టీ పవర్ స్టేషన్ దగ్గర అక్కడ ఉండేవాడిని. పవర్ స్టేషన్ పక్కనే మా యొక్క ఒక బిల్డింగ్ లో ఉండేవాడిని. అక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటే నా షెడ్యూల్ ఏంటో తెలుసా? శనివారం సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు? ఆదివారం సిద్ధపాటు. ఉదయాన్నే లెగవాలా, పూర్వత్నకు ఉదయాన్నే లెగవాలా, ఆరాధనకి వెళ్ళాలి. హెబ్రోన్కి ఎక్కువసేపు చెబుతారు కదా, నాలాగే ఎక్కువసేపులు ఉంటాయి కాబట్టి సాయంత్రం 3-4 అయ్యేది. ఇప్పుడంటే 2ంటికే క్లోజ్ చేస్తున్నారు చివరి అర్థమానం. ఒకప్పుడు 4-5 కూడా అయ్యేది. అప్పుడు దాకా కూర్చునేవాళ్ళు విశ్వాసులు. ఇప్పుడు విశ్వాసం అంత ఓపిక లేదు. వీడు ఎప్పుడు ముగుతాడు వెళ్ళిపోతామని చూస్తున్నారు. ఒకప్పుడు అది లేదు. ఇంకేం మాట్లాడతారు దేవుడు, ఇంకేం మాట్లాడతారు నేను ఎదురు చూసిన వారు ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు ముగిస్తారో పోదామని చూస్తున్నారు. సరే తొందరగా ముగిచ్చేస్తాను అనుకోండి, అట్టాగంట ఎప్పుడు ముగిచ్చా కాబట్టి దేవుని చెప్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అట్లా షెడ్యూల్ పెట్టుకున్నాడు. ఏమని? ఉదయాన్నే ఆరాధనకి వెళ్ళాలా, 2 గంటలకల్లా అప్పునాపి అక్క 2 గంటలకల్లా 2 గంటలకు కాదు, 1:30 కల్లా టేబుల్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అందరూ చేయెత్తినప్పుడు వాళ్ళు చేయెత్తుతారు, నేను పైకి నుంచుని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఏం చేయాలా? బైబిల్లో ఆల్రెడీ శనివారం సిద్ధపాటు దినం కదా, సినిమా టికెట్ కూడా రిజర్వేషన్ చేసుకుని బైబిల్లో పెట్టుకునేవాడు. బైబిల్లో పెట్టుకునేవాడిని. ఈ బైబిల్తో ఈ సినిమా టికెట్ బైబిల్లో పెట్టుకుని మందిరానికి వెళ్ళేవాడిని. 1:30 అయిన తర్వాత నమ్మకంగా వెళ్ళేవాడిని. 10ంటికి ఆరాధన 10ంటికి వెళ్ళేవాడిని. కరెక్ట్గా వెళ్ళి ఏం చేసేవాడిని? 1:30 కల్లా నమ్మకంగా లేచి బయటకు వచ్చేసేవాడిని. ఎందుకు? 2 గంటల సినిమా కదా. 2 గంటలకి 1:30 కల్లా వచ్చేసి బయటికి బైబిల్ తీసుకుని మళ్ళీ బైబిల్ ఏం చేసేవాడిని? బండిలో పెట్టుకుని అదే బైబిల్తోనే బైక్ ఎక్కడికి వెళ్ళేది? సంధ్యా థియేటర్కి వెళ్ళిపోయేది. ఆర్టీసీ నువ్వు ఎప్పుడు చూసావు అక్క నన్ను? ఆర్టీసీ క్రాస్ లో ఉన్న సంధ్యా థియేటర్కి వెళ్ళిపోయేది. లేదంటే ఓడియన్ అని చాలా థియేటర్లు ఉన్నాయి అక్కడ, సుదర్శన్ అని లేదా మయూరి అని చాలా థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏదో దాంట్లో సినిమాకి వెళ్ళిపోయాడు. క్రాస్ రోడ్ అంటే దగ్గరకు ఉండేది కదా, వెళ్ళిపోయాను చక్కగా. ఈ బైబిల్ ఎక్కడికి వచ్చేది? మందిరానికి వచ్చేది. ఈ బైబిల్ సినిమా హాల్కి కూడా వచ్చేది. కానీ సినిమా హాల్ లోపలికి కాదు, పార్కింగ్ చేస్తాం బైకులు అక్కడ వరకు వచ్చేది. దీంట్లో ఉన్నటువంటి టికెట్ మందిరానికి వచ్చింది, ఇక్కడ నుంచి సినిమా హాల్కి కూడా వస్తుంది. సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి సాయంత్రం 5 గంటలకి అట్లా అయిపోయిన తర్వాత చక్కగా ఏదో ఒకటి తినేసేసి ప్రశాంతంగా అబ్బాయి ఈ రోజుల్లో చాలా చక్కగా గడిపానని, ఆనందంగా గడిపానని ఇంటికి వెళ్ళిపోయేవాడిని. కానీ మానవుని జీవితం ఇలాంటి ఆలోచనలు, రేపటి కొరకు సినిమా టికెట్లు, రేపటి కొరకు ఏం చేయాలి, మధ్యలో ఆరాధన లేచి వెళ్ళిపోవాలి, ఎప్పుడు లేచి వెళ్ళిపోవాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం తినాలి, ఇవే మానవుల ఆలోచనలు. ఇవే
మానవుడు వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవాతి దేవుడు డిసెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో, ఒరే మానవుడా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ పాపాలు మంచివి కాదు, నువ్వు జీవించే జీవితం మంచిది కాదు, నీ ప్రవర్తన మంచిది కాదు, నువ్వు జీవించే జీవితంలో నరకం ఉంది, మరణం ఉంది, నువ్వు ఇప్పుడు చనిపోతే నిత్య నరకానికి వెళ్తావని హెచ్చరించి మాట్లాడాడు. ఆ రోజు నా వ్యర్థమైన ఆలోచనలన్నీ తీసేసాడు. కానీ వ్యర్థమైన ఆలోచనలు కలిగిన మనుషుల్ని ప్రేమతో శిక్షించి, ఏదో అనారోగ్యమో ఏదో బలహీనత పెట్టి వాళ్ళని సరిచేసి మరలా ఆ క్రీస్తు ప్రేమ అంటే తెలియపరిచి దేవుని ఆరాధించేవారుగా సిద్ధపరుస్తున్నాడు. ఎంత గొప్పవాడు! అది ప్రభు ప్రేమ అంటే. ప్రేమతో శిక్షించడం అంటే అదే. అంటే మనం గాయమైనా తిరిగి ఆయన కట్టేస్తాడు. అందుకే రాయబడుతూ వచ్చింది, ప్రేమతో ఎవరిని శిక్షిస్తున్నాడో వారి గురించి ఏమైనా రాయబడుతూ వచ్చింది తెలుసా? ఆయనే గాయం చేయవాడు, గాయం కట్టువాడు. అదే మరి ప్రేమతో శిక్షించడం అంటే. గాయం చేస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, బుద్ధి చెప్పిన తర్వాత గాయాన్ని పూర్తి చేస్తుంది కూడా ఆయనే. మరి ఎంత గొప్పవాడు! కానీ ప్రేమతో శిక్షిస్తున్నాడు ఎవరిని? ఒకటి అన్నా ఎంత వస్తుందా? ప్రేమతో శిక్షిస్తున్నాడు ఎవరిని? మొట్టమొదటిగా వ్యర్థం కాదు, మొట్టమొదటి దుష్క్రియలు అంటే చెడ్డ పనులు చేసేవాడిని ప్రేమతో శిక్షిస్తున్నాడు. రెండు, ఎవరినో ప్రేమతో శిక్షిస్తున్నాడు? దుష్క్రియలు అంటే క్షమించండి, వ్యర్థమైన ఆలోచనలు కలిగిన వారిని రెండోదిగా ప్రేమతో శిక్షిస్తున్నాడు. వారి ఆలోచనలు వ్యర్థమైన తీసేసి ఈరోజు దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలని ఆలోచనిస్తున్నాడు. ఏం కావాలక్క మీ ఇద్దరికి? ఒకటి, మొట్టమొదటి పాయింట్ యెజరా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. రెండవ పాయింట్ కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 11, 12 వచనాలు. కానీ ఇక మీ ఇద్దరు అడగవసరం ఒకళ్ళు. కాబట్టి నన్ను అడగండి, డైరెక్ట్ గా చెప్తా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఈ రెండవ మాట ఏమని? వ్యర్థమైన ఆలోచన కలిగిన వారిని ప్రేమతో శిక్షించి సరిచేసి ఏం చేస్తున్నాడు? మరలా వారిలో ఉండే వ్యర్థమైన ఆలోచన తీసేసి ఇప్పుడు ప్రభుని గురించి ఆలోచనలు నింపాడు. ఒకప్పుడు వ్యర్థమైన ఆలోచనలు, ఆదివారం వస్తే ఏం వండుకోవాలా, ఏం తినాలా, ఏం చేయాలా, ఏ టీవీలో సినిమా వచ్చిందో చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఆదివారం వస్తే ఆదివారం టీవీలో సినిమాలు వేసేవాళ్ళు. అబ్బా ఇవాళ ఏ సినిమా వస్తుందిరా, వారం నుంచి ఎదురు చూసేవాళ్ళం. సోమవారం నుండి ఏ సినిమా వచ్చింది కరెక్ట్ గా సినిమా చూసేటానికి కరెంట్ పోయేది. ఈ దరిద్రుడు ఎట్లా తెస్తారా, వీడు ఇంతే రాదు ఇదని కరెంట్ తిట్టుకునేవాళ్ళం. అంటే మానవుడి జీవితం చూడండి, ఆలోచనలు ఎన్నో ఉంటాయి. రేపటికి ఇది కావాలి, అది కావాలని వ్యర్థమైన ప్రతి ఆలోచన తీసివేసి, ఒక ఆదివారం వస్తే మానవుడికి ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. అలాంటి ఆలోచనలన్నిటిని కూడా ప్రభు తీసివేసి ఇప్పుడు ఏం చేశాడు? ప్రభుని ఆలోచన కాదని ఆరాధించేవాడుగా ఇప్పుడు ప్రభుని ఎట్లా ఆరాధించాలన్న ఆలోచన, హృదయ ఆలోపన మనలో నుండి పుట్టించాడు. ప్రేమతో మనల్ని శిక్షించడం ద్వారా. ఒకప్పుడు వ్యర్థమైన ఆలోచన కలిగిన మనం ఇప్పుడు, ప్రభా ఏ మాట ద్వారా నిన్ను స్తుతించాలా, ప్రభా ఎలా నిన్ను మహింపరచాలని అలాంటి ఆలోచన మనలో పుట్టిస్తున్నాడు. అది ప్రభు ప్రేమతో శిక్షించడం అంటే. మూడో విషయం చూద్దామని త్వరగా వెళ్ళిపోదాం అని చెప్పే కదా. వెళ్ళిపోదాం అంటే ఇంటికి కాదు, వర్తమానంలో మూడవ మాట. రెండు దేవుని వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం. త్వరగా క్రిస్మస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ సామెతల గ్రంథం, క్రిస్మస్ కూడికి వెళ్ళిపోవాలి కాబట్టి త్వరగా ముగిద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ఎక్కడ? కర్నూలు దగ్గర రాశారు మాకు క్రిస్మస్కి. కాబట్టి ఇప్పుడు బయలుదేరితేనే అప్పటికి వెళ్తాం మేము. కాబట్టి రాయండి, చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షణ అందుదురు. ఎవరు శిక్షించబడుతున్నారు ఇప్పుడు? గర్వపు హృదయం కలిగినటువంటి వారు. అంటే మానవుని యొక్క జీవితంలో ఏదైతే గర్వం ఉందో ఆ గర్వము కలిగినటువంటి వాడిని కోపంతో శిక్షించట్లా. గర్వపు హృదయం కలిగిన మనుషుని ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? ప్రేమతో శిక్షిస్తున్నాడు. ఆ గర్వపు హృదయం కలిగిన వాడిని కోపంతో శిక్షిస్తే ప్రయోజనం ఏముందండి? కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే రెండో మాట ఇక్కడ చూస్తున్నాం. ఏమని? ప్రవీణ్ గ్లాస్ ఉన్నది చూడు. కాబట్టి గర్వపు హృదయం కలిగిన మనుషుల్ని, గర్వంతో కూడిపోయినటువంటి మనుషుల్ని ప్రేమతో శిక్షించి ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. మానవుల్లో ఉన్న గర్వం, ఏదైతే మానవుల్లో గర్వం ఉందో, ఏ గర్వం ఉండొచ్చు? ధనం అనే గర్వం ఉండొచ్చు, ఆస్తి అనే గర్వం ఉండొచ్చు, పేరు అనే గర్వం ఉండొచ్చు, ప్రఖ్యాత అనే గర్వం ఉండొచ్చు, ఇంకా చదువు అనే గర్వం ఉండొచ్చు, ఇంకా ఎడ్యుకేషన్ గర్వం, ఇంకా అందం అనే గర్వం ఉండొచ్చు, ఇంకా బలం అనే గర్వం ఉండొచ్చు, ఇంకా బలగం అనే గర్వం ఉండొచ్చు. బలగం అంటే నాకు జనం ఉంటారని. ఇంకా అక్క బాగా తెలిసినట్టుంది. అక్క అలా చెప్పేసి ఆస్తి అయిపోయింది. ఇంకా ఎన్ని గర్వాలు ఉంటాయి మానవుళ్ళు. ఇంకా
పిల్లల బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, పిల్లలు చేసే జాబులు బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. ఎంత గర్వం మనలో ఉండదు. కానీ బైబిల్ అంటుంది కదా, మా గర్వపు హృదయం కలిగిన మానవుల్ని ప్రేమతో శిక్షించి వారిలో ఉన్న గర్వాన్ని తీసివేసి ఇప్పుడు ఆ హృదయం ఏం నింపాడు? సాత్వికము, ప్రేమ అనేదాన్ని నింపేస్తూ వచ్చాడు. సాత్వికము, ప్రేమ అనేదాన్ని నింపేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టే ఎన్నో మాట ఇది 3వదిగా చూస్తున్నాం. గర్వపు హృదయం కలిగిన వారు, అహంకారం, గర్వం ఉంటుంటారు. మానవుడికి ఏం జరుగుతుంది? మానవుడికి ఏం జరుగుతుందంటే నాశనం అనుకున్న ముంగట నాశనం ముంగట ఏం జరుగుతుంది? ఒక మనిషి నాశనం అయిపోతాడంటే తనకు ముందులో ఏమొస్తుంది? గర్వం వస్తుంది. సో గర్వపు హృదయం కలిగిన వారు అంటే మన నాశనం మనం తెచ్చుకుంటున్నాం. మనలో ఉన్న గర్వాన్ని బట్టి మన నాశనం మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఆయన మనల్ని ప్రేమతో శిక్షించడం ద్వారా మన హృదయంలో ఉన్న గర్వాన్ని తీసివేసి మనకు వస్తున్న నాశనం నుండి తప్పించి ఇప్పుడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన వాడుకుంటాడు. ఏం చేశాడండి? ఇప్పుడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన వాడుకుంటాడు. నా ఫ్యాన్. కాబట్టి దేవునికి వాక్యం చూసినట్లయితే ఇది ఎన్నో మాట 3వదిగా చూసినట్లయితే ఆయన ఎవరిని ప్రేమతో శిక్షిస్తున్నాడంటే హృదయ గర్వపు కలిగిన వారిని. ఎందుకు వారిని శిక్షిస్తున్నాడంటే వారిలో ఉన్న హృదయ గర్వం ద్వారా వారు నాశనం అవుతున్నారు. వారు నాశనం అవ్వకూడదని, వారు నష్టపోకూడదని, వారు నాశనం తెచ్చుకోకూడదని ప్రభు ప్రేమతో వారిని గద్దించి వారిని శిక్షించి ప్రేమతో వారిని శిక్షిస్తున్నాడు. ఎవరిని? హృదయ గర్వపు కలిగిన వారిని ప్రేమతో శిక్షించి వారి నాశనం నుండి ఏం చేస్తాడు? వారిని తప్పిస్తున్నాడు. అదే గర్వం మనలో ఉంటే, హృదయ గర్వం మనలో ఉంటే ఏమైంది? నాశనమే. అదే బైబిల్ రాబడుతున్న మాట ఏంది? నాశనాన్ని ముంగట గర్వం నడిచింది. అంటే ఒక మనిషికి హృదయంలోనే గర్వం ఉందంటే మనిషి మామూలుగా ఉంటాడా? చాలా నాశనం తెచ్చుకుంటాడు. అంటే మనకు నాశనం రాకుండా ఉండటానికి మనల్ని ప్రేమతో శిక్షించి మనలో ఉన్న హృదయ గర్వాన్ని తీసివేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు హృదయంలో ఉన్న గర్వం అనే దాన్ని తీసివేసి హృదయంలో ప్రభువు నివసిస్తూ వస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 3:20 రాయబడుతూ వచ్చింది, ఇదిగో హృదయం అనే ఇదిగో తలుపు నద్దు నుండి తట్టుచున్నాను, ఎవడైనా రాష్ట్రంలో నేను తలుపు తెచ్చినా నేను అతనితో నాతో భోజన సాహసం కలిగి ఉంటాము. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? హృదయం అనే తలుపు తెరవటం ద్వారా హృదయంలోకి వచ్చేసాడు. ఒకప్పుడు ఈ హృదయం ఏముంది? గర్వం ఉంది. ఈ గర్వం అనేక విషయాలను బట్టి ఉన్న గర్వాన్ని ప్రభు ప్రేమతో మనల్ని శిక్షించి మనలో ఉన్న గర్వాన్ని తీసివేసి ప్రభు మనలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నివసిస్తూ వస్తున్నాడు. తద్వారా ఆయన ప్రేమతో శిక్షించడం ద్వారా మన హృదయంలో ఉన్న గర్వం పోయింది. ఆయన ప్రేమతో శిక్షించడం ద్వారా మొట్టమొదటిగా దుష్క్రియలు అంటే చెడ్డ పనులు పోయినాయి. ఆయన ప్రేమతో శిక్షించడం ద్వారా వ్యర్థమైన ఆలోచన పోయింది. ఆయన ప్రేమతో శిక్షించడం ద్వారా గర్వపు హృదయం పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? మంచి హృదయం వచ్చింది. 4, ఆయన ప్రేమతో శిక్షించడం ద్వారా ఎవరిని శిక్షించాడు? శిక్షించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? 4వ మాట సామెతల గ్రంథం 19:5 కుట సాక్షి అంటే అర్థం ఏంటంటే చెప్పండి ఎవరైనా? కాదక్క, కుట సాక్షి అంటే అర్థం ఏంటి? అబద్ధపు సాక్షి అని అర్థం. కుట సాక్షి అంటే అర్థం ఏంటి? అబద్ధపు సాక్షి అంటే అబద్ధముల గురించి సాక్షి ఇచ్చేవాడు. ఇక ఆ మాట తర్వాత వెళ్ళిపోదాం. కాబట్టి ఎలాంటి వాడు అంటే అబద్ధానికి సాక్ష్యం పలికేటటువంటి వాడు. 2 వ్యక్తులు కుట సాక్షులు ఉంటారు బైబిల్లో. ఎక్కడ? మీకు తెలియదులే, మీకు గుర్తొచ్చేదానికి నేను వాక్యం కూడా అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నప్పుడు 2 అబద్ధపు సాక్షులను తీసుకొస్తారు. ప్రేరేపణ కలిగించారు, నాయన మీకు డబ్బు దాని ఇస్తాం, ఆయన మీద అబద్ధం చెప్పండి అని తీసుకొస్తారు. కుట సాక్షులు 2 వచ్చారు అబద్ధం గురించి సాక్ష్యం ఇవ్వటానికి. ఆయన ఎవరు? యేసు ప్రభువారు నిజమైన వాడు, నేను లోకములకు నిజమైన వెలుగుని అన్నాడు. నిజమైన వాడి గురించి అబద్ధం సాక్ష్యం ఇస్తే చెల్లిద్దా? కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే కుట సాక్షులు అంటే అబద్ధముల గురించి సాక్ష్యం ఇచ్చేవారు. అబద్ధం ఏదైతే ఉందో దాని గురించి సాక్ష్యాన్ని పలికేటటువంటి వారు. కాబట్టి అబద్ధముల గురించి కుట సాక్ష్యం అంటే అబద్ధముల గురించి సాక్ష్యం పలికేటటువంటి మనుషుల్ని ప్రేమతో శిక్షించి, అబద్ధముల గురించి సాక్ష్యం పలికే వారిని ప్రేమతో శిక్షించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ అబద్ధపు జీవితాన్ని తీసేసి సత్యమే మాట్లాడేదాడు చేస్తున్నాడు. అందుకే పౌలు అన్నాడు, పూర్వం నేను ఎలాంటి వాడో తెలుసా? హింసకుడును, హానికరును, దూషకుడును, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. పూర్వం నేను హింసకుడు, హానికరును, దోషకుడైన నన్ను అంటే ఒప్పుకున్నాడు. అంటే యథార్థ హృదయం వచ్చేస్తుంది, యథార్థ జీవితం వచ్చేస్తుంది. ఒకప్పుడు జీవితం చూడగా, ఒకప్పుడు ప్రవర్తన చూడగా కుట సాక్షి అంటే అబద్ధపు జీవితం ఒకప్పుడు.
అనేకుల గురించి అబద్ధ సాక్ష్యాలు ఇచ్చేవారు, అనేకుల గురించి అబద్ధాన్ని పలికేటటువంటి వారు. ఇప్పుడు మన జీవితం చూడగా ఎలా ఉంది? ఆ అబద్ధపు జీవితం పోయింది. ఇప్పుడు ఎలా ఉందండి? సత్యంతో కూడిన జీవితం వచ్చింది. ఇప్పుడు అబద్ధం ఉందా లేదా? అబద్ధం ఉండేవారు చేతులు ఎత్తండి. మరి ఇంకా మీరు సత్యంలోకి ఆడొచ్చారక్క. మళ్ళీ మీరు అందరూ పదండి బాప్తిసం ఇస్తారు. పదండి అందరం అలా చెరువుకార పదండి బాప్తిసం తీసుకుంటారు. మార్మోసిపోయింది అబద్ధపు జీవితం ఇంకా అదే ఉందంట. చూడండి ఎంత గొప్ప మాట. పదండి అందరం బాధ. ఇప్పుడు మీటింగ్ ఆపేసేసి వెళ్ళి బాప్తిసాలు ఇస్తా అందరికి. మళ్ళీ చెరువులోకే ఎందుకు? మునిగితే అక్కడే మునిగిపోతాం, తేలితే దేవుని చిత్తం. కాబట్టి ఇన్ని ఆలోచనలో కడుపురీలారు. ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే అబద్ధము గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. ఒక సాక్షి అంటే అబద్ధముల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మానవుడి జీవితంలో ఒకప్పుడు అబద్ధాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. ఎట్లా? అబద్ధవాడేవాడు మనవాడైతే మనం అతని గురించి సాక్ష్యం ఇస్తాం. అవును కదా? ఏదో సామెత ఉంది, అది మనవాడైతేనని ఏదో సామెత ఉంది, అది నాకు గుర్తురాట్లా. ఒట్టించేవాడు మనవాడైతే అక్క చివరిలో కూర్చున్నా భోజనం మందేనంట. వడ్డించేవాడు మనవాడైతే చివరిలో కూర్చున్నా కూడా మందేనంట. అంటే చూడండి ఎంత అంటే అబద్ధముల గురించి సాక్ష్యాన్ని పలికేవాడు, అబద్ధముల గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి వారు, అంటే అబద్ధపు జీవితం కలిగిన వారు. తర్వాత అబద్ధముల గురించి సాక్ష్యం ఇస్తున్నారు, అబద్ధానికి సహకరించేవారు. ఆ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు సాక్షులు ఏమని తీసుకొచ్చారు? అయ్యారు యేసు ప్రభు మీద అబద్ధం ఆడాలని తీసుకొచ్చారు. వాళ్ళు ఆడిన అబద్ధం నిలబడిందా? లేదు. కుట సాక్షులు అంటే అలాంటి వారు, అబద్ధముల గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి వారు. అయినప్పటికీ అబద్ధముల గురించి సాక్ష్యం ఇచ్చేవారు, అబద్ధాలు చెప్పించేటటువంటి వారిని ప్రేమతో శిక్షించి వారిని ఏం చేశాడు? సరి చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళు ఇప్పుడు అబద్ధం ఆడటానికి ఇష్టపడినటువంటి జీవితంలోకి వచ్చారు. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దారని దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చినాం. త్వరగా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చినాం. నేను అతనికి తండ్రినై ఉండును. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14 వచ్చినాం. చదివన్నా. నేను అతని తండ్రినై ఉండును, అతడు నాకు నేను అతని తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతురు గాని. అంటే ఇది ప్రేమతో కూడిన శిక్ష. ఎవరిని ప్రేమతో శిక్షిస్తున్నాడు అంటే మొట్టమొదటిగా ఎవరిని శిక్షిస్తున్నాడండి? దుష్క్రియలు అంటే చెడ్డ పనులు చేసేవారిని. 2 వ్యర్థమైన ఆలోచన కలిగిన వారిని. 3 గర్వించేటటువంటి వారిని అంటే హృదయ గర్వం కలిగిన వారిని. 4 అబద్ధ సాక్ష్యం పలికేవాడిని. 5వదిగా ఎవరిని ప్రేమతో శిక్షిస్తున్నారు అని మనం అంటే దేవుని వాక్యం చూసినట్టయితే 5వ మాట ఇక్కడ రాయబడుతుంది. ఎవరు? పాపం చేసిన వారిని. ఎవరినండి? పాపం చేసిన వారిని. పాపం చేసిన వారు కుమారుడైనా సరే శిక్షిస్తాడు ఖచ్చితంగా. దావీదు రాజు దేవునికి ఏమవుతాడండి? ఒక రకంగా కుమారుడు లాంటి వాడే. కానీ దావీదు రాజుని శిక్షించరా? దావీదు రాజుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సొలొమోను గురించి మాట్లాడుతున్నాడు. నేను అతనికి తండ్రినై ఉందును, అతను నా కుమారుడై ఉందును. అతడు పాపం చేసినట్లా నరుల దండముతో మనుషులకు తగులు దెబ్బలతో అతన్ని శిక్షించును. ఇది ప్రేమతో కూడిన శిక్ష. ఈ శిక్ష ద్వారా మానవుడు ఏం చేయబడుతున్నాడు? సరిచేయమని అనుభవంలోకి వచ్చేస్తాడు. ఈ శిక్ష ద్వారా మానవుడు సరిచేయమని అనుభవంలోకి వస్తాడు. ప్రేమతో శిక్షిస్తున్నాడు. ప్రేమతో ఎవరిని శిక్షిస్తున్నాడు అంటే పాపము చేసినటువంటి వారిని. ఎవరైతే పాపంలో కూలిపోయి ఉన్నారో, ఎవరైతే పాప జీవితాన్ని కొనసాగుతున్నారో, ఎవరైతే పాపాన్ని ఇంకా విడిచిపెట్టుకొని ఉన్నారో, ఎవరైతే పాప జీవితంలో కొనసాగుతూ వస్తున్నారో అటువంటి వారిని ప్రేమతో శిక్షిస్తున్నాడు. ఒక్కోసారి మనం కూడా అనారోగ్యాలు బలహీనతలు వచ్చినప్పుడు అంటాం, ప్రభా నేను పాపినయ్యా, నేను పాపం చేసిన అందుకే నాకు ఈ రోగం వచ్చినట్టుంది, ఈ బలహీనత వచ్చినట్టుంది, నన్ను క్షమించు ప్రభా అంటాం. ఏమంటావు? అందుకే పాపం చేశాను కాబట్టి నాకు ఈ రోగం వచ్చింది, పాపం చేశాను కాబట్టి నాకు ఈ బలహీనత వచ్చింది ప్రభా నన్ను క్షమించాలని అడుగుతాం. అని అర్థం ఏంటి? ప్రేమతో ఎవరిని శిక్షిస్తున్నాడంటే పాపం చేసిన వారిని ప్రేమతో శిక్షించడం ద్వారా ఏం జరుగుతుంది? తన పాప జీవితం మార్చుకుని ఒక పరిశుద్ధమైన అనుభవంలోకి వచ్చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? తన పాత జీవితాన్ని మానుకుని, తన పాత స్వభావాన్ని, పాత మనస్తత్వాన్ని మానుకుని ఒక కొత్త అనుభవంలోకి మానవుడు వచ్చేస్తున్నాడు. కాబట్టి ప్రేమతో అదేవిధంగా ఎవరిని శిక్షిస్తున్నాడంటే పాప జీవితం కలిగిన వాడిని. ఎన్నో పాపాలు ఉదయం లేచిన కానీ రాత్రి పడుకున్నంత వరకు ఎన్ని పాపాలు చేస్తున్నామో, ఎన్ని పాపాలు అయితే మనం కూలిపోయి ఉన్నామో, ఎన్ని పాపాలు అయితే నిమగ్నమై ఉన్నామో, అటువంటి పాపాలన్నిటిని కూడా అటువంటి పాపాల నిమిత్తమే మనం ప్రేమతో శిక్షించడం ద్వారా ఇక్కడ అంటాడు నరుల దండనంతో మనుషులు తగులు దెబ్బలతోనే అతన్ని శిక్షిస్తా. కఠినమైన శిక్ష కాదు ఇది.
ప్రేమతో శిక్ష, ప్రేమతో శిక్షించడం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది? పాపం పోతుంది. ప్రేమతో శిక్షించడం ద్వారా మనిషిలో ఉన్న పాపం పోతుంది. అప్పుడు మానవుడు ఏమవుతున్నాడు? తాను దేనికి శిక్షించబడుతున్నాడు తెలుసుకున్నాడు. తనలో పాపం ఉంది కాబట్టి శిక్షించబడుతున్నాడు. ఆ పాపాన్ని ఒప్పుకుంటే శిక్ష పోతుందని తెలుసుకుంటాడు కాబట్టి ఆ పాపాన్ని ఒప్పుకుంటాడు. పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా శిక్ష నుండి తప్పించబడుతున్నాడు. ఆ ప్రేమతో కూడిన శిక్షలో ఉన్న ప్రేమేంటో తెలుసుకుంటున్నాడు. పాపం నుండి విడుదల పొందినప్పుడు. ఇక్కడ ప్రియులారా, 5వ మాట, ఎలాంటి వారిని ప్రేమతో శిక్షిస్తున్నాడు? పాపములో ఉన్నవారిని, పాపం చేసేవారిని ప్రేమతో శిక్షించి, అయ్యా నువ్వు ఈ పాపం చేసి ఈ పాపాన్ని బట్టి ఈ శిక్ష వచ్చింది, నువ్వు జీవితం మార్చుకో అని చెప్పి ఆ ప్రేమని ఆ శిక్షలో కనపరుస్తున్నాడు. ఆ శిక్షలో తన ప్రేమ అంటే చూపిస్తున్నాడు. తద్వారా ఆ ప్రేమలో ఉన్న శిక్షని మానవుడు తెలుసుకుని, ఎందువల్ల ఈ శిక్ష వచ్చింది? నేను పాపం చేశాను, అయితే నా పాపాలు ఒప్పుకోవాలని తన పాపాలు ఒప్పుకుని తన జీవితాన్ని మార్చుకుని పరిశుద్ధమైన అనుభవంలోకి వెళ్తున్నాడు. ప్రేమతో శిక్షించడం ద్వారా పాప జీవితం నుండి మార్చబడి పరిశుద్ధమైన అనుభవంలోకి వస్తున్నాడు. ఇది లవోదిక జీవితంలో కూడా ప్రభు చేశాడు. మొట్టమొదటిగా లవోదిక ఎలా ఉందో చెప్పండి. 36వ ఆదివారం ఇది ఎలా ఉంది? దుష్క్రియలు చేసిందంటే చెడ్డ ఆలోచన కలిగి ఉంది. అయినా ప్రభు ప్రేమతో శిక్షించి సరి చేశాడు. 2, వ్యర్థమైన ఆలోచన కలిగి ఉంది. ఇది వ్యర్థమైన ఆలోచన కలిగినప్పుడు ఏం చేశాడు? లవోదికని ప్రేమతో శిక్షించి సరి చేశాడు. 3, హృదయ గర్వంతో ఉన్నప్పుడు ప్రేమతో శిక్షించి సరి చేశాడు. 4, అబద్ధపు సాక్ష్యం, అబద్ధపు సాక్ష్యం ఇచ్చేవారు కానీ తాను అబద్ధ సాక్ష్యం ఇస్తున్నా ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమతో శిక్షించి సరి చేశాడు. 5, పాపం చేసిన వారిని ప్రేమతో శిక్షించి సరి చేస్తూ వచ్చాడు. తద్వారా లవోదికే అనే కాదు, మనం కూడా ఇలాంటి అనుభవం ఉన్నప్పుడు మనల్ని ప్రేమతో శిక్షించి 5 అనుభవం నుండి సరి చేసినందుకు ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఇక 6వ విషయం, ఏం ఆరాధన చేస్తాం అక్క? ఇప్పుడు ఆవిలంతలు వస్తుంటే 6వ విషయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. దాసుని గూర్చి వాని యజమానితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నువ్వు శిక్షార్హుడు అగుదువు. మరి ఈ శిక్ష దేని కొరకు వస్తుందో తెలుసండి? ఇది ప్రేమతో కూడిన శిక్ష. ఎందుకు? కొండెములు చెప్పడం ద్వారా అంట. కొండెములు అంటే అర్థం ఏంటి? అపనిందలు. అదేలే, సాడీలు కానీ అపనిందలు కానీ, అపనిందలు అని బైబిల్ తర్జుమాలో ఉంది. కొండెములు అంటే అర్థం ఏంటంటే అపనిందలు వేసేవారు లేదా అపనిందలు వేసేలా మాట్లాడేవారు అని అర్థం. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండొచ్చు, లవోదిక కదా, మనం కూడా ఎలాగ ఉండొచ్చు. ఎలాగున్నామంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నామంటే కొండెములు చెప్పేవారిలాగా ఉన్నాం. అంటే అబద్ధముల గురించి ఏమైనా రాబడుతూ వచ్చింది? అపనిందలు వేసేవారిలాగా, అపనిందలు వేసే మాటలు మనం మాట్లాడేవారు. ఒకప్పుడు మన జీవితం అంతా పరీక్షించి చూడగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం చెబుతుంది, ప్రేమతో శిక్షించాడు ప్రభు. ఎందుకంటే ఒకప్పుడు మన జీవితం చూడగా కొండెములు చెప్పేవారం, కొండెములు ఆడేవారం. అంటే అపనిందలు వేసే మాటలు లాంటి మాట్లాడే మనల్ని ప్రేమతో ప్రభు శిక్షించాడు. మన జీవితం చూడగా అపనిందలు వేసేవారం, అంటే ఒక వ్యక్తి మీద నింద వేసేవారం, అపనింద వేసేవారు. అతను తప్పు చేయకపోయినా అతడు తప్పు చేశాడని అపనింద వేసేటటువంటి వారు. అటువంటి వారు అయినప్పటికీ ప్రభు ప్రేమతో మనల్ని ఏం చేశాడు? శిక్షించాడు. అయ్యా, అపనిందలు వేయటం మంచిది కాదు, ఒక వ్యక్తి మీద అపనింద వేయటం మంచిది కాదని ప్రేమతో మనల్ని శిక్షించాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా. ఈ విషయమై దీనికి అర్థము మనం జాగ్రత్తగా గమనించినట్టే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉండేది. దీనికి అర్థం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకూడి చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంది? దేనిని గురించి తీర్పు తీర్చొద్దని బైబిల్ అంటుంది. ప్రభు వచ్చేంత వరకు కూడా నువ్వు తీర్పరో కాదు, వీడు ఎట్ట చేశాడు, వాడు అట్ట చేశాడు, అతను అట్టుండాలి, ఇతను అట్టుండాలి, ఏమట్టుందో ఆయన అట్టుందని తీర్పు తీర్చడానికి మనకు అర్హత లేదు. మనం అసలు యోగ్యులం కాదని బైబిల్ సెలవిస్తుంది. నిజంగా బైబిల్ నమ్మిన వారు అయితే ఎదుటి వ్యక్తిని మనం తీర్పు తీర్చాల్సినంత అవసరం మనకు లేదు. ఎందుకంటే మనల్ని మనం విమర్శించుకుని ఎడలాని బైబిల్ అంటుంది. ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చాలా, మనల్ని మనం విమర్శించుకోవాలా? మనల్ని మనం విమర్శించుకోవాలి. కానీ ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది? అంటే తీర్పు తీర్చే దినం. తీర్పు అంటే అపనిందలు వేసేటట్టు. ఈ వ్యక్తి ఇలా తప్పు చేశాడు, ఈ వ్యక్తి ఇలా తప్పు చేశాడు, ఈ వ్యక్తి పొరపాటు చేశాడు, ఈ వ్యక్తిలో లోపాలు ఉంటాయి, ఈ వ్యక్తిలో తప్పులు ఉంటాయని మనం పొరపాట్లు తప్పులు అని చెప్పి తీర్పు తీర్చేవారు, అపనిందలు వేసేవారు. కానీ అలాంటి వారు అయినప్పటికీ అపనిందలు వేసే జీవితం కలిగిన అనేకుడికి తీర్పు తీర్చే మనం నీతిమంతులమైనట్టు అనేకుడికి తీర్పు తీరుస్తాం మనం.
అటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమతో శిక్షించాడు. ఆయన ఏం చేశాడు? ప్రేమతో శిక్షించాడు. ఇలా కరెక్ట్ కాదు, ఈ జీవితం కరెక్ట్ కాదు, ఈ ప్రవర్తన కరెక్ట్ కాదు, ఈ మాట తీరు కరెక్ట్ కాదు అని చెప్పి అపనిందలు వేసే మాటలు కలిగిన మనం, ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే ఆలోచన కలిగిన మనల్ని ప్రేమతో ఆయన శిక్షించి మనల్ని ఏం చేశాడు? ఆయన సరి చేస్తూ వచ్చాడు. ప్రేమతో శిక్షించి సరి చేస్తూ వచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధన చేయాలి. ప్రభువా, ఒకప్పుడు నేను ఎదుటి వ్యక్తి మీద అపనిందలు వేసేటట్టు మాట్లాడేవాడిని, ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చేవాడిని, అట్లాంటి వాడు ఎట్లాంటి వాడు. కానీ ప్రభువా, ఇప్పుడు నేనే అట్లాంటి తీర్పు తీర్చే నన్ను శిక్షించి నా జీవితాన్ని సరిచేసి ప్రేమతో శిక్షించి, ఇప్పుడు మనం అపనిందలు వేస్తున్నామా? లేదా మనం అపనిందలు వేయబడినా భరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకప్పుడు మనం అపనిందలు వేసేవారు, ఒకప్పుడు మనం అపనిందలు వేసే మాటలు మాట్లాడేవారు, ఒకప్పుడు మనం అనేకులకు తీర్పు తీర్చేవారు. కానీ ఇప్పుడు అనేకులు మనకు తీర్పు తీరుస్తున్నా మౌనం ఉంటున్నాం. అనేకులు మనం ఏమైనా అపనిందలు వేస్తున్నా, ఎన్ని నిందలు వేస్తున్నా ఇప్పుడు మనం అన్నిటిని భరించగలుగుతున్నామంటే అది కేవలం ప్రభు మనల్ని ప్రేమతో, మనం ఒకప్పుడు ఆ జీవితం కలుగున్నప్పుడు ప్రేమతో శిక్షించడం ద్వారా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట ఇది? 6వదిగా, కొండెములు ఆడువారు అంటే అపనిందలు వేసే మాటలు మాట్లాడేవారు. కాబట్టి ఒకప్పుడు మన జీవితం అలాంటిదే. అలాంటి జీవితాన్ని ప్రభు ఏం చేశాడు? మార్చాడు. ఇదే జీవితం లవోదికయ కూడా కలిగి ఉంది. అలాంటి లవోదికయాన్ని కూడా ప్రభు ఏం చేశాడు? అనేకుల మీద అపనిందలు వేసే మాటలు మాట్లాడే లవోదికయాన్ని కూడా ప్రేమతో శిక్షించి మార్చి రక్షణ మారు మనసు ఇచ్చి ఇప్పుడు దేవుని గురించి శిక్షించబడే అనుభవంలోకి, దేవుని కొరకే శిక్షించబడ్డా సిద్ధపడే అనుభవంలోకి లవోదికయాన్ని తీసుకొచ్చినందుకు మనం ఏం చేయాలి? లవోదికయాన్ని కాదు, మనల్ని కూడా అలా తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దాం రండి. నేను చెప్పే కదా, త్వరగా అయిపోయింది. 7వ విషయం, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 7వ మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత ఉందును. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట ఇది? 7వదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. 7వ మాట ఏంటండి? 7వదిగా ఆయన ప్రేమతో ఎవరిని శిక్షించుతున్నాడు అని అంటే, 7వదిగా మనం చూసినట్లయితే క్రమశిక్షణ లేని వారిని, ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేసినటువంటి శిక్షను అని రాయబడుతూ వచ్చింది. శిక్షను అంటే అర్థం ఏంటి? సరైన విధానంలో క్రమశిక్షణ లేని వాడికి శిక్ష అని అర్థం. అక్కడ శిక్షను అని రాయబడుతూ వచ్చింది. అంటే అర్థమైంది సరైన విధానంలో. ఆ మాటకు అర్థం బైబిల్లో వ్యాఖ్యానంలో చూసినట్టయితే క్రమశిక్షణను నిర్లక్ష్యం చేసేవారికి. ఎవరికండి? క్రమశిక్షణను నిర్లక్ష్యం చేసేవారు ఉండాలంట. అంటే క్రమశిక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రమశిక్షణ ఎక్కడ నేర్పుతున్నారు? మనకి 2 చోట్ల నేర్పుతారు. ఒకటి స్కూల్లో, 2 మందిరంలో. స్కూల్లో క్రమశిక్షణ నేర్పినప్పుడు నేర్చుకోకపోతే ఏం చేస్తారు? టీచర్స్ కొడతారు. అదే దేవుని సన్నిధిలో క్రమశిక్షణ నేర్చుకోకపోతే మేము కొట్టం. ఎవరు కొడతారు? దేవుడు కొడతాడు. అదే శిక్షించడం అంటే. శిక్షించడం అంటే అదే. క్రమశిక్షణ నేర్చుకోలేని వారికి ప్రేమతో శిక్షించి వాళ్ళని క్రమశిక్షణ నేర్పుతున్నాడు. దేవుని మందిరం అంటే ఇది. అల్లరితో కూడిన ఆటపాటలతో ఉండకూడదు, వ్యర్థమైన పనులు చేయకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వ్యర్థమైన ఆలోచనలు వేరే వాళ్ళతో పక్కపక్కల ఎక్కలు నవ్వుకోకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఫోన్లు చూసుకోవడం, నవ్వుకోవడం కాదు. వాక్యం చెప్పేటప్పుడు ఇలా ఉండాలి, ఇలా జీవించాలని చెప్పి సరి చేస్తున్న క్రమశిక్షణ అంటే తెలియపరుస్తున్నాడు. ఈరోజు సంఘంలో, మందిరాల్లో క్రమశిక్షణ లేదు, కానీ క్రమశిక్షణ అంటే ఏంటో తెలియపరచడానికి ప్రేమతో శిక్షిస్తున్నాడు ఆయన. మానవుడికి క్రమశిక్షణ నేర్పడానికి, మానవుడి జీవితంలో ఒక క్రమశిక్షణ ఏంటో తెలియపరచడానికి, మానవుడు ఎలా వెళ్ళాలి, ఎలా జీవించాలనేది క్రమశిక్షణ నేర్పుతున్నాడు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. అంటే అవి 7, 8, 9 పాయింట్లు కాదండి, 2 విషయాలే. ఎందుకంటే 11 గంటలకల్లా క్లోజ్ చేయాలనుకున్నా, మళ్ళీ 11:30 కల్లా టేబుల్ వర్తమానం స్టార్ట్ చేసి త్వరగా ముగించాలి. కాబట్టి ఇక్కడ ఒకటే కోణం, 2 విషయాలు చెబుతున్నా. చిన్న వయసులో కానీ పెద్ద వయసులో కానీ స్కూల్లో చదువుకునేటప్పుడు టీచర్స్ మనల్ని శిక్షించినప్పుడు ఆ శిక్షకు మనం లోబడకపోతే మన జీవితం వ్యర్థమైపోయింది. మన జీవితం ఏమైంది? వ్యర్థమైపోయింది. అంటే టీచర్స్ ఏదైతే మనకు చెప్పడానికి, మనం శిక్షించేదేనే టీచర్స్ మన మేలు కొరకే శిక్షిస్తారు, మనం బాగుండాలని కదా. ఈరోజు చాలా మంది టీచర్స్ చెప్పినప్పుడు శిక్షించిన ఆ శిక్షను తృణీకరించి జీవితాన్ని నాశనం చేసుకున్న వారు ఎంతమంది లేరు? ఎంతమంది టీచర్ శిక్షించినప్పుడు అయ్యా మా టీచర్ పలానా టీచర్ కొట్టడం ద్వారా, పలానా టీచర్ నేను కొట్టడం ద్వారా నా జీవితం మార్చబడింది, ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉండాలని సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది లేరు?
టీచర్ గద్దించడం ద్వారా, టీచర్ శిక్షించడం ద్వారా ఏం జరుగుతుంది? క్రమం నేర్చుకుంటాం, చదువు నేర్చుకుంటాం, ఒకరోజు మంచి పొజిషన్లో ఉంటాం. ఆ రోజు నీకు గుర్తొచ్చింది, పలానా టీచర్ నన్ను కొట్టబట్టే కదా నేను ఇలా చదువుకుంది, పలానా టీచర్ ఇలా నన్ను క్రమశిక్షణలో పెట్టబట్టే కదా నేను ఈ స్థితికి వచ్చిందని ఒకరోజు తెలుసుకుంటావు. ఒకరోజు నువ్వు ఎక్కడ ఉంటావు? ఈ రోజు టీచర్ శిక్షించినప్పుడు ఆ శిక్షను ప్రేమతో శిక్షిస్తున్నాడు కాబట్టి, కోపంతో కాదు, ప్రేమతో శిక్షిస్తున్నాడు. ఆ శిక్షను లోబడినప్పుడు, ఆ శిక్షకు నువ్వు విధేయుడైనప్పుడు ఏం చేస్తున్నాడు? ఓ రోజు నువ్వు మంచి పొజిషన్లోకి వెళ్తున్నావు. ఇది మనకు పాఠాలు నేర్పించే టీచర్స్. అదే దేవుని సన్నిధిలో దేవుని దాసుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా మనకు తెలియపరచబడుతున్న వాక్యం ద్వారా దేవుడు మనల్ని శిక్షిస్తుంటే, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటే, మనం కానీ నిజమైన విధానంలో ఆ శిక్షకు లోబడితే, అది ప్రేమతో కూడింది, ఆ శిక్షకు లోబడితే ఏమవుతాము? ఓ రోజు ఈ భౌతికమైన విధానంలో ఉన్న టీచర్స్ చెప్తేనే, వారి శిక్షకు లోబడితేనే మనిషి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంటే, ఆత్మీయ తల్లిదండ్రులు అయినటువంటి దైవ సేవకులు వాక్యం చెప్పినప్పుడు, ఆ వాక్యానికి నువ్వు దేవుడు మాట్లాడినప్పుడు, ఆ మాటకి దేవుని శిక్షకు నువ్వు లోబడితే దేవుడిని ఇంకెంత ఉన్నతమైన స్థితిలో పెడతాడో ఆలోచించు. చదువుకునే స్కూల్లో టీచర్ కొడితే నేను సరి చేసుకుంటే, ఆ శిక్షకు లోబడి బాగుంటేనే ఒక్కో స్థితిలోకి వెళ్తుంటే, నిన్ను ఆత్మీయమైన స్థితిలో ఉంచి పరలోక రాజ్యం ఇవ్వాలనుకున్న ప్రభు నిన్ను శిక్షిస్తే ప్రేమతో వాక్యం ద్వారా ఆ శిక్షకు నువ్వు లోబడి సరి చేసుకుంటే నువ్వు ఇంకెంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు. ఆకాశంలో పట్టదాన్ని ప్రదేశానికి నువ్వు వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ప్రియులారా, ప్రేమతో శిక్షించడం. ప్రేమతో ఎవరిని శిక్షిస్తున్నాడండి? 7వదిగా, క్రమశిక్షణ లేని వారిని, శిక్షణ నిర్లక్ష్యం చేసిన వారిని, క్రమశిక్షణ లేక నిర్లక్ష్యం కలిగినటువంటి వారిని ప్రేమతో శిక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రేమతో. అంటే క్రమశిక్షణ లేకుండా దేవుని సన్నిధిలో ఎవరైనా సరే, దేవుని మందిరం వెలుపడైనా క్రమశిక్షణ లేని వారు ఖచ్చితంగా దేవుని ద్వారా శిక్షించబడతారు. ఎందుకు శిక్షించబడుతున్నారు? క్రమశిక్షణ లేదు కాబట్టి శిక్షించబడుతున్నారు. తద్వారా వాళ్ళు క్రమాన్ని నేర్చుకుంటారు. నేర్చుకున్న వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు పొంది పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. నేర్చుకున్నటువంటి వారు మాకెందుకులే ఆ వాక్యం అనుకున్న వారు క్రమశిక్షణ నేర్చుకోలేరు కాబట్టి వారి జీవితాన్ని నష్టం తెచ్చుకుంటారు. మరి ఏదేమైనా దేవుని వాక్యం చెప్పేటటువంటి 7వ మాట లవోదికయ పట్ల మన పట్ల ఏంటంటే, క్రమశిక్షణ లేని వారిని శిక్షించి వారికి క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఆ క్రమశిక్షణకి ఒక పేరు ఉంది. క్రమశిక్షణకు ఒక పేరు ఉంది. ఏమిటి ఆ పేరు? సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. క్రమశిక్షణకు ఒక మంచి పేరు పెట్టాడు దేవుడు. ప్రసంగి గ్రంథము, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు ఆ క్రమశిక్షణకి క్రమశిక్షణకి నాకు తెలిసి దేవుడు పెట్టిన పేరేంటి? మంచి ప్రవర్తన. క్రమశిక్షణ అంటే ప్రవర్తనే. ఈ ప్రవర్తన సరిగా లేని వారిని ప్రేమతో శిక్షించి వారిని ఏం చేస్తున్నాడు? సరైన ప్రవర్తన కలిగిన వారిగా సిద్ధపరుస్తున్నాడు. సరైన ప్రవర్తన కలిగి జీవించే వారిగా సిద్ధపరుస్తున్నాడు. సరైన ప్రవర్తన కలిగి ఉండేవారిగా శిక్షిస్తున్నాడు. ప్రవర్తన బాగోని వారిని, క్రమశిక్షణ లేని వారంటే సరైన ప్రవర్తన లేనివారు, అటువంటి వారిని ప్రేమతో శిక్షించి ఏం చేస్తున్నాడు? వారిని సరి చేస్తున్నాడు. ప్రేమతో శిక్షించి వాళ్ళని సరిచేసి, ఆ ప్రేమతో శిక్షించడం ద్వారా క్రమశిక్షణ లేనివాడు, సరైన ప్రవర్తన లేనివాడు ఏం చేస్తాడు తెలుసా? నాకు ఈ శిక్ష ఎందుకు వచ్చింది? ఓహో, నా ప్రవర్తన బాగాల, ఓహో నేను క్రమశిక్షణగా లేను కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చిందని అప్పుడు తెలుసుకుని, ప్రభు ప్రేమతో శిక్షించిన ఆ శిక్షను తెలుసుకుని, అంటే ఏదో ఒక బలహీనత ఏదో ద్వారా ప్రభు శిక్షిస్తాడు. ఆ శిక్షణ ఇది ప్రేమతో వచ్చిందని తెలుసుకుని తాను క్రమశిక్షణ లేనివాడు క్రమశిక్షణ కలిగి ఉంటున్నాడు, మంచి ప్రవర్తన లేనివాడు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి 7 అనుభవాలు ఇక్కడ చెప్పబడుతూ వచ్చినాయి తండ్రి ద్వారా. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమతో శిక్షించబడుతున్న వారు ఎవరు? ప్రేమతో శిక్షించబడుతున్న వారు ఎవరంటే 7 వ్యక్తులు. వారిలో మొదటి వ్యక్తి ఎవరు? దుష్క్రియలు అంటే చెడ్డ పనులు చేసేవారు. 2 వ్యర్థమైన ఆలోచన కలిగిన వారు. 3 గర్వపు హృదయం కలిగిన వారు. 4 కుటి సాక్షులు అంటే అబద్ధపు సాక్ష్యం పలికేటటువంటి వారు. 5 పాపం చేసేవారు. 6 కొండెమని చెప్పారు అంటే అపనిందలు వేసే మాటలు మాట్లాడేవారు. 7 సరైన ప్రవర్తన లేనివారు అంటే క్రమశిక్షణ లేనివారు. ఇటువంటి 7 అనుభవం కలిగిన వారిని ప్రేమతో శిక్షిస్తున్నాడు. వారికి ఒక అనారోగ్యమో వారికి ఒక బలహీనత ఏదో ఒకటి ప్రేమతో వారిని శిక్షించి వారిని సరిచేసి వారిని ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. అటు దేవుని రాజ్యానికి వారసులుగా మనము
చేయబడ్డాం. ప్రభు మనం చేసినందుకే మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఒక గొప్ప ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.